జగన్ అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ మోడీ అరెస్ట్ కావాలి. సో ఈ సినారియో చూస్తే ఖచ్చితంగా ఇది జరగదు అని అంటున్నారు. మోడీకి సంబంధాలు ఉన్నట్లు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? అది వీళ్ళు ఎందుకనంటే కావాలని బోడుగుండుకి మోకాలకి ముడేసినట్టు ఈ వైసీపీ బ్యాచ్ మాట్లాడుతున్నారు తప్పితే ఆచరణ సాధ్యం కానీ వీళ్ళు కానీ ఏదో మాట్లాడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకనో మరి ఇప్పటికి కూడా వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పాపం అసలు ఆ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అసలు ఈరోజు సిచ్యువేషన్ ఏంది, ఎలా మనం బిహేవ్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన పార్టీని కాపాడుకోవాలంటే మళ్ళా మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి, వాటిని జనాల ముందుకు వచ్చేసి అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా విమర్శించేసి ఏది పడితే అది మాట్లాడితే జనాలు హర్షించరు. ఇది రామారావు గారు ఒకసారి మీరు మీ పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పటికే మీరు చేసిన అవినీతులు అందరూ జనాలకు అర్థమైపోయి మిమ్మల్ని ఉండండి రామారావు గారు, మిమ్మల్ని మళ్ళా ఈ రాష్ట్రాలకి రాణిస్తే అధోగతి పాలవుతుందని చెప్పేసి మిమ్మల్ని దించేస్తే మీరు దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నారు అనేది వెనక్కి తిరిగి ఆలోచించండి. ఎవరు అవినీతి చేస్తారు? అవినీతికి మూలాలు ఎవరు? ఈ యొక్క రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరు? ఇప్పుడు రాజకీయం ఎవరు భ్రష్టు పట్టించారు, ఏం చేశారు అనేది రాష్ట్ర జనాభా మొత్తం చూశారు, రాష్ట్ర జనాభా అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఎందుకనంటే మీరు మమ్మల్ని మాట్లాడిస్తే మమ్మల్ని మాట్లాడించి మీరు మళ్ళా దానికి సమాధానం చెప్పాలి కానీ మధ్యలో దూరం మాట్లాడడం కాదు. మీకు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలా. మీరు దాంట్లో నుంచి బయటకు రండి. ఫస్ట్ దాంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా విమర్శించి మీ ఇష్ట ప్రకారం మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు హర్షించరు. మీరు మీకు నచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికారం ఒక్కసారి అధికారం ఇచ్చిన దానికి రాష్ట్ర జనాభా అందరూ ఓడి దేవుడు అల్లా రామచంద్ర అని చెప్పి జనాలు మాట్లాడే పరిస్థితి మిమ్మల్ని దించేసి జనాలు చెప్పుతాం బట్టి మిమ్మల్ని 11 సీట్లకి దించేసినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు. మీకు బుద్ధి జ్ఞానం వచ్చి మళ్ళైనా జనాలకి ఏం అవసరం, ఏం మాట్లాడాలనేది మీరు మాట్లాడితే తప్పితే మిమ్మల్ని జనాలు ఎక్కడ హర్షించే పరిస్థితి లేదు. మీరు ఆ విధంగా మాట్లాడకుండా మీకు ఇష్టానుసారం మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఈ రోజు అనధికారంలో ఉండి కూడా మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది కాదు. మీరు మాట్లాడించాల్సిన అవసరం ఉంది. అది మంచి పని మాట్లాడటం అనేది మీరు కరెక్ట్ పద్ధతి ఉంది. రామారావు గారు మీరు ఆలోచించండి. మీరు ఆకాశంలో కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడకూడదు. మీరు ఈ రోజు ఆకాశంలో సాము చేసినట్టు మాట్లాడకూడదు. నేల మీదకి దిగి మాట్లాడండి. మీరు చేసిన తప్పులు ఒప్పుకుంటే మీకు కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది భావ్యం కాదు. అది మీరు ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు హర్షించారు. రామారావు గారు సోదరు మీరు వినండి. మీకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, జనాలు హర్షించరు. ఇది ప్రజాస్వామ్యం. ఒక్కసారి మీకు అధికారం ఇచ్చిన దానికి జనాలు ఈ రోజు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు అనేది చూస్తున్నారు. మీరు మళ్ళా మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నేను మాట్లాడిన తర్వాత చెప్పండి. మాట్లాడితే కుదరదు. జనాలందరూ చూస్తున్నారు. ఇప్పుడు బీఆర్కే ఛానల్ ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు. మీరు ఆగండి. మేము అడిగిన సమాధానం చెప్పండి. మీ ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. రామారావు గారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఆగండి. మీరు 2 నిమిషాలు ఆగండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మళ్ళా దానికి ఏదైనా సమాధానం చెప్పగలుగుతుంటే చెప్పండి. అంతే తప్పిస్తే మీ ఇష్టం మాట్లాడితే కుదరదు. మీరు అటు మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఆగండి. ఒక 2 నిమిషాలు ఆగండి. మీరు ఓపిక పట్టలేకపోతే మీరు ఓపిక మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదు. జనాలు హర్షించరు. ముందుకు వస్తాయో
వాటిని మద్దతు మీరు ఆగండి. ఇటువంటి మీరు ఆగండి, నన్ను మాట్లాడినివ్వండి. మీరు తర్వాత సమాధానం చెప్పండి. బాలకృష్ణ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. రామారావు గారు ఏం చెప్తున్నారు ఆయన ఆపుతారు. మీరు ఆవేదన కాకుండా వితండవాదానికి దిగితే మీకన్నా మేము బాగా మాట్లాడగలం, మీకన్నా మేము గట్టిగా మాట్లాడగలం, మీకన్నా స్ట్రాంగ్ గా సమాధానం ఇస్తాం. అంతే తప్పిస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఆగండి. వెయిట్ రామారావు గారు, ఆగండి. టైం వేస్ట్ అవుతుంది, వాల్యుబుల్ టైం. ఏమనుకున్నారు అని ప్రజలకు చేరాలి. ఇలా ఇద్దరు మాట్లాడితే ఎవరిని అని అర్థం కాదండి. మేము మాట్లాడిన దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మీరు అర్ధరాత్రి 6 మేఘాల మీద ఫైల్ పెట్టారా లేదా? ఆ ఫైల్ ని 7 గంటల సమయం తీసుకొని మీరు కేబినెట్ ముందుకు తెచ్చి ఆమోదించారా లేదా? దీంట్లో 1750 కోట్ల అవినీతి జరిగిందా లేదా? ఈ రోజు పక్క రాష్ట్రాల్లో ₹1.99 విద్యుత్తు వాళ్ళు ఒప్పందాలు చేసుకోవాలంటే మనం ₹2.49 ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నిన్న కూడా మీ పాపం ఆ పేరు నాని గారు ముందుకొచ్చి ఏదో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే అబద్ధాలైతే మీరు ఏమనుకుంటారంటే ఏదో అనుకుంటున్నారు. మీరు మాట్లాడేది చుట్టూ ప్రవచనాలు కాదు, మీరు మాట్లాడేది అబద్ధాలు అని చెప్పేసి రాష్ట్ర జనాభా మొత్తానికి తెలుసు. మీరు ప్రవచనాలు నాటి ఫీల్ అవుతూ మీరు మాట్లాడే ప్రవచనాలు నాటి మాట్లాడతారు. అందరూ తెలుసు. ఏ పార్టీ సంస్కృతి ఏంది, ఏ పార్టీ బీజాలేంది, ఏ పార్టీ ఎలా పుట్టింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ, ఈ భారతదేశంలో ఉన్న జనాలందరికీ తెలుసు. అవినీతితో పుట్టిన పార్టీ మీది, శవాల మీద పుట్టిన పార్టీ మీది. మీరు కూడా మాట్లాడితే ఎలా? రామారావు గారు మీరు మాట్లాడితే ఎలా చెప్పండి? అసలు మీ పార్టీ పుట్టుకేంది? మీరేంది? మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? అన్ని కూడా జనాలు చూస్తా ఉన్నారు. మీరు సమాధానం చెప్పలేదు. మొత్తం వితండవాదంతో మీరు కొనసాగించడానికి వచ్చినట్టున్నారు చూడబోతే. ఓకేనండి బాజిరెడ్డి గారు, సారీ అండి బాజీ గారు వినిపిస్తోందా అండి? సమాధానం చెప్పేదానికి మీరు వచ్చినట్లేరు. పద్ధతిగా మాట్లాడండి, చేసి మీరు అవగాహన లేకుండా చట్టాల పట్ల అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు సోదరా, ఎవరే మాట్లాడుతున్నారు జనాలు చూస్తున్నారు సోదరా. ఓకే మస్తానరావు గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పటికైనా మీరు ఎక్కడో త్రిశేష స్వర్గంలో ఉన్నట్టున్నారు. మీరు భూమి మీద రండి, ఫస్ట్ మాట్లాడండి. మీరు భూమి మీదకి రండి. మీరు ఎక్కడో త్రిశేష స్వర్గంలో ఉన్నట్టు మాట్లాడబాకండి. ఒక్కసారి అండి మస్తానరావు గారు మాట్లాడతారట.